హాయ్ అందరికీ. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇప్పుడున్న ఈ వాతావరణానికి జలుబు చేస్తుంది, పొడి దగ్గు వస్తుంది, గొంతు రాపిడిగా ఉంటుంది, ఏమి తినాలనిపించకపోవడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. ఇలాంటప్పుడే మనం ఈ మిరియాల రసం చేసుకొని తినండి, తాగండి. చాలా అంటే చాలా టేస్టీగా, సింపుల్గా, క్విక్గా అయిపోయే రసం ఇది. ఏం లేదు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సీ గిన్నెలో కూడా వేసుకోవచ్చు, కానీ కచ్చాపచ్చాగా దంచుకొని రుబ్బుకొని పక్కన ఉంచుకోండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టేసుకోవాలి. ఆ నానబెట్టుకున్న చింతపండులోకి టమాటా ముక్కలు కూడా వేసుకొని స్మాష్ చేసుకొని ఆ నీళ్ళని వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న నీళ్లు మరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకంటే చింతపండు పలుకులు ఉంటాయి కదా, అవి అన్నీ కూడా పోతాయి అన్నమాట. అవి తీసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని కూడా అందులో వేసుకోవాలి. అయితే పచ్చి వాసన పోయినంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చింతపండు నీళ్లు పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఇలా చింతపండు నీళ్లు వేసిన తర్వాత సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో ధనియాల పొడి వేసేసుకోవటమే. చాలా 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 ఈజీగా, క్విక్గా ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది. ఇక తినచ్చు, తాగొచ్చు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.